హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. వెయిట్ లాస్ అవ్వడం కోసము చాలామంది అన్నం కూడా మానేస్తా ఉంటారు. వారికి ఏమి ఇష్టమో అవి తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి మీరు ఆఫ్ ది రికార్డ్ నాతో అన్నారు. అసలు ఏంటి ఆ డైట్ ప్లాన్ ఏంటి? హోమియోపతిలో ఏ మందులున్నాయి? ఏదైతే ఉంది కదా మన శరీరం, దానికి న్యూట్రిషన్ అనేసి ఉంటది కదా, యెస్. యెస్. ఇవి సరైన మాత్రలో పోతూ ఉండాలి. కార్బోహైడ్రేట్ మీరు పూర్తిగా మానేసిర్రు అనుకోండి, ఓకే. మీకు కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చు, షుగర్ లెవెల్స్లో కూడా మార్పు కనిపిస్తుండొచ్చు. ఓకే. ఇప్పుడు ఏం రోగం లేదు అనుకోండి, అయినా బరువు పెరుగుతున్నారంటే ఏం దాని అర్థం? ఎంత అవసరం దానికన్నా ఎక్కువ పోతుంది కదా బాడీలో. అవును. అవును. ఎంత తినాలి అనిపిస్తే దానికి సగం తినండి. ఓకే. ఏం తినాలనిపిస్తే తినండి. ఉదయం 4 ఇడ్లీలు తినాలంటే 2 తినాలి. 2 తినాలి. బిర్యానీ తినాలనిపిస్తే ఇంట్లో వండుకోవాలి. టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి, ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి. ఎందుకంటే మెటబాలిజం అవ్వాలి. ఇప్పుడు హోమియోపతిలో ఏ మందులు ఉన్నాయి అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారండి? మీ బిఎంఐ కైనా ఒక 5 కిలో ఎక్కువ ఉంది అనుకోండి, ఫైటో లెక్క బెరీ అనేసి డ్రాపులు దొరుకుతాయి. ఓకే. 0/9 పొటెన్సీ ఉంటది. ఓకే. అది తెచ్చుకోండి. అది మీరు ఒక 30 డ్రాప్స్ మార్నింగ్ ఒక పూట, నైట్ ఒక పూట, ఓకే, ఒక చిన్న కప్లో వేసుకోండి, గోరువచ్చా నీళ్ళలో. అది తాగేసేయండి. డైలీ కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయండి. డయట్లో కూడా ఎటువంటి మార్పు చేసే అవసరం లేదు. మీరు నార్మల్కి వస్తారు.